అందరికీ నమస్కారం. భీష్మ ఏకాదశి సందర్భంగా అష్టవసువులలో ఒకరైన భీష్మాచార్యుని గురించి. భీష్మాచార్యుని అసలు పేరు దేవవ్రతుడు. దేవలోకంలో ఇంద్రుడు మహావిష్ణువుకు సహాయంగా ఉండేవారే అష్టవసువులు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు ఈ 8 మంది అష్టవసువులు. వశిష్ఠ మహాముని శాపంతో మానవులుగా భూలోకంలో జన్మించారు. వీరిలో భీష్ముడు తప్ప మిగతా 7 పుట్టిన కొంచెం సేపటికే దేవలోకం చేరుకున్నారు. శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు గంగా నది వద్ద విహరిస్తూ ఉండగా అక్కడ ఆయనకి ఒక సుందరమైన ఒక యువతి కనిపిస్తుంది. ఆమె మీద ఆయనకి ప్రేమ కలిగి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు ఆ అమ్మాయిని. అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ, అలాగే చేసుకుంటాను, కానీ ఒక షరతు, మీరు నన్ను ఎప్పుడు నేను ఏం చేసినా కూడా ప్రశ్నించకూడదు. అలా మీరు ఎప్పుడైతే నన్ను ప్రశ్నిస్తారో నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అంటుంది. దానికి ఆయన సరే అంటారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. మొదట పిల్లాడు పుట్టగానే ఆవిడ తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని గంగా నదిలో వదిలేస్తుంది. ఆయన ఏం మాట్లాడరు. అలాగా 7 పిల్లల్ని ఆవిడ పుట్టగానే తీసుకెళ్ళి గంగా నదిలో వదిలేస్తూ ఉంటుంది. ఆయనకి చాలా దుఃఖం వస్తూ ఉంటుంది, అంత చక్కటి పిల్లలు అలా గంగపాలు అయిపోతున్నారు అని. 8వసారి కూడా వాళ్ళకి ఒక చక్కటి అబ్బాయి పుడతాడు. పుట్టేసరికి ఆవిడ ఆ బాబుని తీసుకుని గంగ వైపు వెళ్ళిపోతుంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? 7 కొడుకులు నీటిపాలు అయిపోయారు, ఈ 8వ బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడో చూడు, నువ్వు తల్లివి కదా, అలా పిల్లల్ని ఎలా చంపగలుగుతున్నావు అంటాడు. వెంటనే ఆవిడ, మహారాజా మీరు మర్చిపోయినట్టున్నారు, నేను చేసే పనుల గురించి మీరు ఎప్పుడూ ప్రశ్నించకూడదు అన్నాను. ఈరోజు మీరు ప్రశ్నించి మాట తప్పారు కనుక నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను, నేను ఇంకిక్కడ ఉండను. ఎందుకు నేను ఇలా చేశాను అంటే మీకు చెప్తాను వినండి. నేను గంగా నదికి అధిదేవతను, నేను గంగాదేవిని. మునులు ఋషులు అందరూ నిత్యం పూజిస్తూ ఉంటారు నన్ను. ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వారికి నందిని అనే ఆవు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వసువుల్లో ఒక వసువు యొక్క భార్య ఆ గోవును చూసి చాలా ఆనందపడి, ఆ గోవు నాకు కావాలి అని అడుగుతుంది. వద్దు వద్దు, ఇది వశిష్ఠ మహాముని గోవు, ఆయన కోపానికి గురి కావలసి వస్తుంది, వద్దు అని చెప్తాడు భర్త. కానీ ఆవిడ వినదు, ఎలాగైనా ఆ ఆవు కావాలి అంటుంది. వెంటనే 8 మంది కలిసి ఆ నందిని ఆవుని దూడతో సహా అపహరించి తీసుకెళ్ళిపోతారు. తర్వాత వశిష్ఠుడు వస్తాడు, గోవు కనిపించదు. ఆయన దివ్య దృష్టితో చూసి ఏమైందో గోవు తెలుసుకుని వీళ్ళకి శపిస్తాడు ఈ వసువుల్ని, మీరందరూ కూడా భూలోకంలో మానవులై పుట్టండి అని శపిస్తాడు. వాళ్ళు వెంటనే వచ్చి ఆయన్ని ప్రార్థిస్తారు గోవునిచ్చి, తప్పైపోయింది క్షమించండి, శాపాన్ని ఉపసంహరించుకోండి అని. ఆయన వెంటనే, నేను నా శాపానికి తిరుగులేదు, కాకపోతే మీలో 7 మాత్రం పుట్టగానే మళ్ళా భూలోకంలో నుంచి శాప విముక్తులయ్యి దేవలోకం వచ్చేస్తారు. నా గోవుని దొంగిలించిన వసువు మాత్రం భూలోకంలోనే కొంతకాలం జీవిస్తాడు, అతను మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు అని చెప్తాడు. ఆ వసువులు వెంటనే గంగా నది దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మాకు తల్లివి కావాలి, నీ పుణ్యగర్భాన మేము జన్మిస్తాము, మేము జన్మించిన వెంటనే మమ్మల్ని శాప విముక్తుల్ని చెయ్యి, నువ్వు భూలోకం వెళ్ళి ఒక మంచి పునీతుడైన వ్యక్తిని వరించి పెళ్లి చేసుకుంటే మేము నీ గర్భాన్ని జన్మిస్తాము అంటారు. వెంటనే ఆవిడ వచ్చి ఈ శంతన మహారాజుని పెళ్లి చేసుకుందనమాట. అందుకని చెప్పి మనకి పుట్టినవారు అష్టవసువులు. అందుకే నేను వాళ్ళని వెంటనే గంగలో వదిలివేసి వాళ్ళకి శాప విముక్తి కలిగించాను. కానీ ఈ పిల్లవాడిని మాత్రం నేను చంపను, ఇతన్ని చక్కగా పెంచి నేను మీకు అప్పచెప్తాను అని చెప్పి ఈ భీష్ముడిని తీసుకుని గంగానది వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడికి దేవవ్రతుడు అని పేరు పెడుతుంది.
గంగాదేవి కుమారుడు గనక గాంగేయుడు అని పిలువపడతాడు. తన తండ్రి వివాహ నిమిత్తం భీషణ ప్రతిజ్ఞ చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నందున భీష్ముడు అని పిలువబడతాడు. ఇతను వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు నేర్చుకుంటాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకుంటాడు. పరశురాముని వద్ద విలువిద్య అభ్యసిస్తాడు. మంచి రాజనీతి కోవిదుడుగా పేరు పొంది కురు సామ్రాజ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించి చివరికి తన తండ్రి ప్రసాదించిన స్వచ్ఛంద మరణం వరం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి చూసి రథసప్తమి రోజున సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరిగే సమయం నుంచి రోజుకొక ప్రాణం చొప్పున వదులుతూ మాఘశుద్ధ ఏకాదశికి ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోతాడు. ఈ మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలువపడుతోంది భీష్ముడి పేరు మీద. మనకి అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా భీష్మాచార్యుల వారి వల్లనే మనకి లభించింది. ఆ మహానుభావుణ్ణి ఈరోజు ఒకసారి తలుచుకోవాలి. ధన్యవాదములు.